పాకిస్తాను, సౌదీ ఇప్పుడు బాధపడేటటువంటి పరిస్థితులు తయారవుతున్నాయి. దానికి కారణమవుతున్నటువంటి వ్యవహారం అయితే అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంది. ఏంటయ్యా అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్‌కి ఓ పక్కన సహకారం అందిస్తా ఉంటుంది. పాకిస్తాన్ దాన్ని అడ్డుపెట్టుకొని బతికేస్తా ఉంటుంది. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే గనక దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకయ్యా అంటే ఈ పాకిస్తాన్ వచ్చేటప్పటికి అటు సౌదీతో ఉన్నట్టు ఉంటూనే మళ్ళీ వ్యవహారాలు నడపడం అన్నది క్లియర్‌గా కనబడుతోంది. అవి క్రమంగా ముదిరి పాకాన పడుతున్నటువంటి వేళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో సౌదీ అరేబియా పాకిస్తాన్‌ని నమ్మాలా లేదా అన్నటువంటి విషయంలోనే ఉంది. మొన్న సైన్యాన్ని పంపిస్తానంది. పంపించిన దానికి డబ్బులు వసూలు చేస్తుంది. కానీ వాళ్ళెవరు సౌదీ అరేబియా తరపున పని చేయటం లేదు. అదొక పెద్ద సమస్య అయిందనుకుంటే. రెండో పక్కన చూసుకుంటే ఎదురవుతున్నటువంటి ఇబ్బంది పాకిస్తాన్ వాళ్ళు తమ మనుషుల్ని మళ్ళీ సౌదీ అరేబియాలోకి పైలట్లుగాన ఇతర ఉద్యోగాలకి ఎలవ్ చేయమంటుంటారు. అదెట్లా సాధ్యమవుతుంది అన్నటువంటిదే ఇక్కడ కీలకమవుతుంది. మరొక వైపు చూస్తే పాకిస్తాను, సౌదీకి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నటువంటి వేళ అలాంటి అంశాలకు వీలు లేకుండా నేరుగా మనతోనే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు విషయం ఇప్పుడు ఎలన్ మాస్క్ డబ్బులు సంపాదించి కానీ లేదా మొన్న ఎన్విడా $1 ట్రిలియన్ $4 ట్రిలియన్ దాటిపోయింది భారత ఎకానమీ కంటే అని చెప్తున్నారు. వెరీ గుడ్. వీళ్ళలో ఎక్కువ మంది పాకిస్తాన్ ప్రేమికులే కదా. ఇప్పుడు జీడిపి పరంగా చూసుకున్నప్పుడు ఈ ఎలన్ మాస్క్ సంపద కంటే కూడా ఒక్కడుగు మాత్రమే ఎక్కువ ఉంది సౌదీ అరేబియా. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే 20th లార్జెస్ట్ ఎకానమీ సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్ 21th ఉంది. ఈ మధ్యలో ఇప్పుడు ఎలన్ మాస్క్ వచ్చేరాడు. పాకిస్తాన్ అయితే అసలు ఎక్కడుందో కూడా తెలియదు. మరి దాన్ని ఏం చేయాలా? అప్పుడు పాకిస్తాన్ని మాత్రం మళ్ళీ మనం ప్రేమిస్తున్నాం ఇక్కడ.